ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బావా. భారతీయుడు 2 ఎలా ఉంది, ఇండియన్ 2 ఎలా ఉందంటే ఫస్ట్ సినిమాలో ఉంటుందండి ఎమోషన్. ఈ సినిమా మొత్తం లూజ్ మోషన్. హలో గైస్, వెల్కమ్ టు బావెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ తెలిసినాయి కదా, చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్ కూడా చెప్పా 179 దగ్గరలో ఆ 79 కాస్త కదలట్లా, అది 80 చేసేయండి, రౌండ్ ఫిగర్ చేసేయండి, అంతే. మొదలు పెడదాం. అంతకన్నా ముందు వివేక్ గారు, రెస్ట్ ఇన్ పీస్. ఈ సినిమా చూశాక అర్రే ఈయన బతికే ఉన్నారా అని చెప్పి అలా ఒక చిన్న ఇది వచ్చింది. ఇంతలోపే లేరు కదా అన్నట్టు అదో బాధ. ఆయన కూడా ఓ విధంగా చాలా సినిమాల్లో ఉన్నారు. చాలా చిన్న ఏజ్ నుంచి తమిళ సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు కానీ చాలా సినిమాలు ఉన్నారు. బాయ్స్ సినిమా ఇంకా ముందు నుంచి కూడా చూసినట్టున్నా. ఓల్డెస్ట్ మూవీ నాకు గుర్తుందైతే బాయ్సే అనుకుంటా. ఏమో అండి, ఐ కైండ్ ఆఫ్ మిస్డ్ హిమ్, అదొకటే బాధ ఉంది. ఓకే, ఆ ఎమోషన్ పక్కన పెడదాం. ఈ లూజ్ మోషన్ సంగతి చెప్తాం. ఏం సినిమా అండి ఇది. శంకర్ గారు కాస్త మెహర్ శంకర్ లాగా అయిపోయినట్టున్నారు. నీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. సింపుల్గా చెప్పాలంటే సారీ అండి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ సంతాపమే. ఇంకా నాకు ఉన్న కొంచెం ఏదో చూస్తున్న వాటిల్లో ఒక్కసారి డైరెక్టర్ ట్రాక్ తప్పి లైన్గా 2-3 ఎగిరినాయి అనుకోండి, మళ్ళీ రికవర్ అయ్యి తోపైన డైరెక్టర్ ఉన్నారా నాకైతే అనిపించట్లా. గుణశేఖర్ గారిని తీసుకోండి, రీసెంట్గా ఆర్జీవి గారు ఎలాగో చాలా లాంగ్ ట్రాక్ రికార్డు ఉంది, అది పోయింది. ఓకే ఓకే అదే కాకుండా ఇంకా రీసెంట్ డైరెక్టర్స్ ఎవరైనా తీసుకోండి, 2-3 సినిమాలు ఎగిరినాయి కంటిన్యూస్గా అంటే ఇట్స్ గాన్. ఏంట్రా కొంచెం కూడా హోప్ లేదా అంటే లేదు, అది హోప్ కాదు, హోప్ లెస్. ల్యాగ్ కాదు, ల్యాగ్ ప్రో మ్యాక్స్. ఇంకా మీరు అన్నిటికీ ఇంకా సూపర్లేటివ్స్ తీసుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. ప్రతి సీను, ప్రతి షాటు కొన్ని చూస్తుంటే నిజం చెప్తున్నా, కొన్ని సీన్లు జరుగుతుంటాయి సినిమాలో, వెనక్కి తిరిగి చూస్తున్నా, అరే నీ అమ్మ వచ్చింది కరెక్ట్ సినిమాకైనా ఏదైనా ప్యారడీ సినిమానా అని. అంత మాట ఫస్ట్ 10 minutes బాగానే ఉంటుందండి, అరే బాగుంది, ఏదో కొత్త కాన్సెప్ట్లో ఉంది, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, సోషల్ మీడియా అంటున్నారు, అది ఇది స్టార్ట్ అవుద్ది. మన కమల్ హాసన్ గారు దిగిన కాడ నుంచి గబ్బు లేపుతారండి. మర్మకళ అసలు ఫస్ట్ సినిమాలో మర్మకళ అనేది చాలా బాగా వాడారు అనిపిస్తుంది నాకు ఇప్పటికి. ఎందుకంటే ఆయన ముసలాయన, ఇలా ఫైట్ చేయలేరు, గుద్దలేరు, అదంతా కాదు. సో ఇది ఒక కళ నేర్చుకున్నారు, ఏజ్ ఎక్కువైపోయినా ఇది కొంచెం టాక్టికల్గా గెలిచే ట్రిక్ అనుకుందాం. సరే ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు దాని హిస్టరీ, కానీ ఉన్నా కూడా ఓకే, కొన్ని ఆక్యుపంచర్ లాగా కొన్ని సెన్సిటివ్ జోన్స్లో గట్టిగా కొడితే నరాలు డ్యామేజ్ అయ్యి పారాలసిస్ ఏదో ఒకటి అయింది అనుకుందాం. ఈ సినిమాలో అండి మీకు చెప్తా, రాసుకొచ్చినాయండి ఒక 5 times మర్మకళ ఉంటుంది ఈ సినిమాలో. ఒక్కొక్కసారి బ్యూటీ, అసలు బ్యూటీని మించిపోద్ది. ఫస్ట్ టైం ఒక విలన్ని కొడతాడు, కడుపులో కొడితే స్టీరియోటిపికల్ గే క్యారెక్టర్స్ చూపిస్తారు కదండి మన సినిమాలలో. ఎలా ఉంటుంది, ఇట్లా లిప్స్టిక్ వేసుకొని కొంచెం వెరైటీగా చాలా చండాలంగా బిహేవ్ చేస్తుంటారు కదా, మన స్టీరియోటైప్ చండాలం అని చెప్తున్నా. అలాంటిది ఇక్కడ పెడతారండి. మర్మకళతో కొడితే వాడు ఇలా కాలు దగ్గర పెట్టేసుకొని సిగ్గుపడతా ఉంటాడు విలన్ గాడు. అండ్ అదే అనుకుంటే కట్ చేసి సీన్ మళ్ళీ కంటిన్యూషన్, జస్ట్ ఇలా హీరో వైపు కెమెరా తిరిగిద్ది, మళ్ళీ వాడి వైపు తిరిగేసరికి లిప్స్టిక్ వచ్చేస్తుంది, వాడికి విలన్కి లిప్స్టిక్ వచ్చేస్తుంది, కళ్ళ కింద కాటికి వస్తుంది, బ్లష్ వస్తుంది. అదే మ్యాజిక్. అరే అక్కడ విలన్ ముందున్నాడు, వాడిని చంపాలి, ఏంటి హీరో అటు తిరిగేసరికి మేకప్ వేసుకుని వచ్చాడా. ఎంత ఇలా చూపిస్తారు అనుకోలేదండి శంకర్ గారు మీరైతే. ఓ ఇదేనా అనుకుంటున్నారా? ఇంకో సీన్ చెప్తా. ఒరిజినల్ భారతీయుడు సినిమాలో అసలు మెయిన్ సీన్ ఉంటుంది, డాక్టర్ అనుకుంటా, వాళ్ళ కూతురు చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్. అన్ని కూర్చోబెట్టి లైవ్లో ఇంకా ఇలా నెత్తి మీద ఇట్లా కత్తితో కొట్టుకుంటూ ఉంటే వీడు వచ్చేసి ఎన్ని డబ్బులు అని ఇస్తా అంటే మీరు మారరా అని చెప్పి పొడుస్తాడు. ఎంత అసలు అది ఒక భయం పుట్టించే సీన్, అది బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఒక టీవీ స్టేషన్ని హైజాక్ చేసి చేయడం, ఇక్కడ కూడా సేమ్ చేద్దాం అన్నట్టు. ఈసారి ఓకే టెక్నాలజీ అది ఇది కదా, ఫేస్బుక్ లైవ్ పెట్టి చేస్తా అంటాడు. మళ్ళీ ఒకరిని తీసుకొస్తాడు, ఈసారి సెకండ్ మర్మకళ. ఏం చేస్తాడు, మళ్ళీ కడుపులో ఏదో కొడతాడు, చూపిరదు కానీ కొట్టాడంట. అలా ఎక్కడో కొడితే అంట కంటిన్యూస్గా పాటలు పాడుతూ ఉంటాడంట. నిజంగా ఆడు నోటికి టేప్ వేస్తే తీస్తారు, ఆడు పాడుతూ ఉంటాడు, ఇటు చచ్చేదాకా పాడతాడు. ఇదే మర్మకళ అంట. అన్న నువ్వు మర్మకళ పేరుతో ఏం చేస్తున్నావు అన్నా అనిపిస్తుంది. ఇదే అనుకుంటున్నారా? మూడోసారి మర్మకళ అవుతుంది. మూడోసారి ఏదైతే గెస్ట్ చేస్తారా? ఏసి కొడితే ఆడు విలన్ గాడు గుర్రం అయిపోతాడండి. ఇటు గుర్రంలాగా ఇలా ఎగురుకుంటూ తిరుగుతూ ఉంటాడు చుట్టుపక్కల. అంటే ఆడు బాడీ మీద ఆడి కంట్రోల్ ఉంటుందంట, ఆడు గుర్రం అయిపోతాడంట లిటరలీ. ఇంకా ఎల్లు అంటే ఇంక వీడు రోడ్డు మీద వెళ్ళి ఉరికి రక్తం కక్కుని మీ నుంచి దూకి చచ్చిపోతాడు. అరే ఈ మనిషినితో కొడితే గుర్రం ఎట్లయితాడు రా? అసలు
ఈ క్రియేటివ్ థాట్స్ ఎట్లొస్తే నాకు అర్థం కాదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒరే ఇదే అనుకుందాం, లెవెల్ 4లో మర్మకల కొడితే ఆడెవడో ఆల్రెడీ ఏదో యాంటీ గ్రావిటీ సిమ్యులేషన్ టైప్లో చేస్తూ ఉంటారు, స్పేస్ సిమ్యులేషన్. సో వెళ్తాడు మనోడు యాంటీ గ్రావిటీ అదే స్పేస్ సిమ్యులేషన్లో మళ్ళీ మర్మకలు కొడితే ఈసారి ఏమవుద్దంటారు తెలుసా, నోట్లో నుంచి బాడీలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందంట సలైవా టైప్లో. అలా 3-4 లీటర్స్ వచ్చేసి చచ్చిపోతామని చెప్పి అడిగి చెప్తాడు. అంతటితో ఆగరు. ఫస్ట్ సినిమాలో జనాలకి వార్నింగ్ ఒక లెటర్ టైప్లో రాస్తారనమాట, సేనాపతి ఇలా తప్పు చేస్తే అది అని. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ యాంటీ గ్రావిటీ సిచ్యువేషన్లో ఆ నోట్లోంచి కారుతున్న సొల్లుతోటి గాలిలో ఆ వార్నింగ్ లెటర్ రాపిస్తారు. ఏం కమాండ్ సార్, నాకైతే మైండ్ బ్లోస్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్. ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్, దీస్ ఆర్ ద మర్మ కళాస్ ఇన్ ద ఫిలిం అండ్ ఇట్స్ ఎ సీరియస్ ఫిలిం. జోక్ కాదు ఇది, నవ్వకండి, అలా ఉంటుంది. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఎంత క్రింజ్ రే, ఎంత బాధ అయింది, అంత క్రింజు ఏమవుతుందిరా అన్నట్టు. సినిమాలో కూడా ఫస్ట్లో థియేటర్లో మొత్తం తమిళ్లో చూశాను, లైక్ ఎక్స్టీ స్క్రీన్ చాలా ఫుల్ అయింది మా థియేటర్. అరుపులు, విజిల్స్, అసలు ఎంట్రీకి అది ఇది. ఈ సీన్లు మొదలైనాక అందరు ఇట్లా మొహాలు ఇట్లా దిగిపోయినాయి అందరి. మొక్కపడం ఇట్లా బయట బ్రేక్లో కూడా మొక్కపడం ఇదే వినపడుతుంది. గ్యాంగ్స్లో మాట్లాడుతూ ఏమనుకుంటే ఏం జరిగిందిరా అన్నట్టు. ఏంట్రా నువ్వు మర్మకల మీదే ఫిక్సెట్ అవుతున్నావు, ఇంకేం లేవారా సినిమాలో అంటే ఇదైతే అసలు ఇట్లా బయటకు వచ్చేస్తుంది 3D మాదిరి. సో అందుకే ఇది చెప్పా. ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఒక్క స్క్రాచ్ పడదండి ఆల్మోస్ట్ సినిమాలో, ఒక్క దెబ్బ కూడా మీద పడదు. Nobody can scratch me. ఆ ఏజ్లో కూడా అల్లాడిచ్చేస్తారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ధూమ్ 2 సినిమాలో కూడా ఈ దొంగతనాలు, హై ప్రొఫైల్ జనాల దగ్గరికి వెళ్ళడాలు, మర్డర్స్ ఉంటాయి. జేసన్ స్టాథమ్ గారి సినిమాలో కూడా చాలా వాటిల్లో ఉంటాయి. చూపించాలి వాడికి అక్కడికి యాక్సెస్ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాడు, ఎలా వెళ్తున్నాడు, ఎలా చంపుతున్నాడు, ఎలా యాక్సెస్ వచ్చింది. ఇక్కడే ఉండదు. ఎగ్జాక్ట్గా విలన్ గార్డ్ ఇంటికి వెళ్ళిపోతాడు, విలన్ గార్డ్ పెళ్ళికి వెళ్ళిపోతాడు, విలన్ గార్డ్ ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కొక్క విలన్ గార్డ్ మళ్ళీ ఫుల్ రిచ్, ఫుల్ బాడీ గార్డ్స్. ముసలోడు వెళ్ళి సప చేసేసి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు అయితే ఎలా వచ్చావంటే దట్స్ ఆల్ అంటాడు. ఇంకా సిబిఐ ఉంటుంది. సిబిఐ కూడా ఏదో ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు, పట్టుకుంటారు, పోలీసు వాడిని తెలివైన వాళ్ళ చూపిస్తారు. ఇక్కడే ఉంటుందిరా అంటే పోలీసు వాడు వీళ్ళందరినీ చంపేశాక ఎవరో హెల్ప్ చేస్తున్నారు, సేనాపతికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. ఎలా ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏదో జరుగుతుంది, ఎవరో హెల్ప్, అంతే. అది తప్ప ఇంకేం ఉండదు, ఏం చూపిరు. ఏదో లక్కులో ఒకసారి దొరుకుతాడు అంతే. అంతకు మించి పోలీసులు ఎందుకున్నారా అంటే అంతే. అండ్ ఫస్ట్ పార్ట్లో వర్క్ అయింది, ఇక్కడ వర్క్ అవ్వంది ఏంట్రా అంటే సోషల్ మీడియా ఉందండి. సేనాపతి ఎవరో ఎవరికి తెలియదు ఫస్ట్ పార్ట్లో. ఆ సీక్రెసీ ఉంటుంది, ఎవరో ముసలాన్ని చంపుతున్నారని తెలుసు, టీవీ మీద వచ్చే వరకు తెలియదు. వచ్చినా కూడా అప్పుడు అంత టెక్నాలజీ లేదు ఆయన్ని పట్టడానికి. ఇక్కడ సోషల్ మీడియా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు, కెమెరాలు, సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నా కూడా అదే వాడతాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఏమీ కాదు. అమ్మా ఒక యూనిసైకిల్, ఎలక్ట్రికల్ యూనిసైకిల్ వేసుకొని స్టంట్లు వేస్తారు. ఆ ఏజ్కి కొంచెం రాసేటప్పుడు లేకపోయినా తీసేటప్పుడు అని ఉండాలి కదండి. ఎగురుడు, దూకుడు, ఓ 10-15 మంది వస్తే 6 ప్యాక్ సీజీ షాట్ ఉంటుంది ఒకటి, కామెడీ ప్రో మ్యాక్స్. అది యూ కెన్ క్లియర్లీ సీ అది సీజీ అని. చాలా వర్స్ట్ తీశారండి ఆ సీన్స్ అయితే. ఎందుకు పెడతారా మాస్ మసాలా సీన్లు? ఓకే, అది పక్కన పెట్టండి. పోనీ డ్రామా ఉందా అంటే నో. మొత్తం మెలోడ్రామాలో గీతత సినిమా ఉంటుంది అంతే. ఎంత మెలోడ్రామా అంటే అంత మెలోడ్రామా అండి. ఫస్ట్ పార్ట్లో అన్న మీరు కొంచెం కనెక్ట్ అవుతారు. ఏంటంటే హీరో ఆ పర్సనల్ ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు మనకి అపరిచితుడిలో కూడా అంతే, ఆ పర్సనల్ వాళ్ళ చెల్లి ఎమోషన్ కానీ, చుట్టుపక్కల అన్యాయం ఆ టైప్లో. ఇక్కడేముండదు, వెళ్తాడు, ఎవడో బాగా రిచ్ పర్సన్ చంపేస్తాడు. చంపేసే ముందు నువ్వు ఇలా ఎంతమందిని చంపావు, అంతమందిని చంపావు, మొత్తం కబ్జాలు చేసావు, గ్రనేట్లు అంటా, ఏదేదో చెప్తారు. పెద్ద సోదు ఉంటుంది. సోదంతా చెప్పి ఆయన చంపరు. మళ్ళీ చెప్పాగా ఈ కుంభీపాకం టైప్లో అదేదో ఇదేదో ఆయన కొడతాడు. ఇందా చెప్పే చూడు, ఇలా కొడితే గుర్రంలాగా వెళ్ళిపోతాడు ఉరుక్కుంటూ అని. అదొక 15 నిమిషాలు ఉరుకుతాడండి. ఉరుకుతూనే ఉంటాడు, సిటీ అంతా ఉరుకుతాడు. ఎంతసేపు చూపిస్తారా సంపిపాడు దుబ్బడినాన్ని. ఈచ్ ఆఫ్ దోస్ 3-4 మర్డర్స్ని లాగి వదులుతారండి. చిరాకు పుట్టుద్ది మెలోడ్రామాతో. అదే మెలోడ్రామానా అంటే ఇప్పుడు ఆ స్టోరీ ప్యారల్గా జరుగుతుంటే, ఇప్పుడు బేసిక్గా సినిమా అంతా ఎలా వెళ్తుంది అంటే హీరో వచ్చేసి వైలెన్స్, ఇంకొక గ్రూప్ వచ్చి నాన్ వైలెన్స్. మీరు ఇలా వెళ్ళి నేను ఎలా వెళ్తా, 2 సైడ్ నుంచి నరుక్కొద్దనే కాన్సెప్ట్. ఇటు నాన్ వైలెన్స్ పేరుతో ఇప్పుడు ఒకటి వర్కౌట్ అయిందంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రాపోలేట్ చేస్తే అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, ఇగటు కొడుతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. భారతీయుడు 1 సినిమాలో వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్నల్గా జరిగింది, సొంత కొడుకునే చంపుతారు, దట్ ఈస్ ద ఎమోషన్ అన్న కదా.
ఇక్కడ దాన్ని ఏ రేంజ్లో ఎక్స్ట్రాపులేట్ చేస్తారంటే మీకు చెప్పను, మీకు చెప్తే మీకు స్పాయిలర్లా ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుద్ది. ఒకటి బాగుంది కదా అని చెప్పి నువ్వు అందులో ఎక్స్ట్రాలు చేసేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నాకు ఇది అయింది, పెంట్ అయింది కాబట్టి తెలుసు. ఇప్పుడు మొన్న చట్నీ చేసుకున్నా, ఇడ్లీ చట్నీ తిందాను, వీకెండ్ మా అమ్మ దగ్గర ఏమేమి చేయాలో కనుక్కొని స్టార్ట్ చేశాను. చట్నీలో పోపు వేస్తారు. నేనేంది, హే పోపు చట్నీలో వేస్తే ఇంత టేస్ట్ ఉందంటే ఒక పోపే ఒక గిన్నెలో పెట్టి అందులో చట్నీ వేస్తే పిచ్చండి ఇది. అదిరిపోలా అనుకున్నా. ఏమైందో మీకు తెలుసు, బిస్కెట్ అయింది అది. అలానే ఈ సినిమాలో కూడా అక్కడ ఒక ఎమోషన్ వర్క్ అయింది కదా, దాన్ని చల్లేద్దాం ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఫ్యామిలీలోనే పెడదాం కాన్ఫ్లిక్ట్ అని పెడితే టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇది అంటారు కదా, అట్లా అయిపోయింది సినిమా. ఎమోషనల్. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ గారిని అసలు కాస్ట్ నుంచి తీసేయండి అబ్బా, ఎందుకు అలా వస్తుంది అలా వెళ్ళిపోద్ది అంతే, అంతకుమించి అసలు రోలే లేదు. ప్లస్ ఈ సినిమా అంతా అసలు ఆ క్లైమాక్స్ కానీ అసలు మీరు ఎక్కడ సేనాపతి గారికి రూట్ చేయరండి. ఒక టైంలో ఏం సైకోన్ అయిందా, వైర్లు దొబ్బినాయా, ఏం మాట్లాడుతున్నాడు, ఈ డైలాగులు ఏంటి, ఆ మర్మకలు ఏంటి, వద్దులేండి. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండే, అంతా అయిపోయింది. సరే క్లైమాక్స్లో ఏదో ఉంటుందా, ఏమైనా ఉంటుందా అంటే క్లైమాక్స్ చాలా అబ్రప్ట్ అండి. అలా కారులో వెళ్తూ విల్ సీ యూ ఇన్ పార్ట్ 2 పార్ట్ 3 అంటాడు, అంతే అంతే, అలా అబ్రప్ట్ కట్ అయిపోద్ది. అసలు ఆ క్లోజర్ ఉండదు, ఏముండదు. దాని తర్వాత పార్ట్ 3లో మీరు ఇది చూడబోతున్నారని చెప్పి ఒక 10 seconds మానిటర్ చేస్తారు. అది కొంచెం బాగానే ఉంది, కానీ అది కూడా నాకు డౌటే అండి. ఎందుకంటే మీరు ఒక 10 seconds చూపించాలంటే ఇంక ఏ బోలాశంకర్లో కూడా మీరు టక్క ఫాస్ట్ కట్స్ తీసి ఏదో ఒకటి చేసి ఏదో ఉంది అన్నట్టు చూపించగలుగుతారు. ఒక 5-6 seconds చూపించాలంటే ఏదైనా చూపించచ్చు. సో నాకు దాని మీద కూడా నమ్మకం లేదు. ఇది ఎందుకో నాకు చాలా మోసంలా అనిపించిందండి ఈ సినిమా. ఈ రండి పాత సినిమాలా ఉంటుంది అది ఇది అని చెప్పి సినిమా మొత్తం ఏం చూపించకుండా నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది మెయిన్ మ్యాటర్ అంటే సేమ్. నాకు సలార్ కూడా అందుకే చాలా చిరాకు దొబ్బింది. ఇది సలార్తో వద్దులేండి కంపారిజన్ కూడా, అసలు రెండు ఒక సెంటెన్స్లో చెప్పకూడదు అంతే. టూ బ్యాడ్ టూ వర్స్ట్ అండి, ఇంకంతే, అంతకుమించి ఏం చెప్పలేను. ఇంకా అదే బాధేస్తుంది. రామ్ చరణ్ గారు చాలా గ్యాప్ తర్వాత మంచి స్ట్రీక్లో ఉన్నప్పుడు ఏదో దెబ్బ పడుతుంది. రంగస్థలం పడ్డాకే అనుకుంటా కదా నాకు తెలిసి మన బోయ గారితో పడింది. దాని తర్వాత మళ్ళీ రాజమౌళి గారితో పడ్డాక మళ్ళీ ఇంకంతేలే. లైఫ్ ఈజ్ లైక్ దట్ అండి, ఇట్ విల్ టెస్ట్ అస్ అంతే. సుశాంత్ బాల్పిచ్ పుట్టింగ్స్ కలదా మరి వచ్చారం. థ్యాంక్ యూ.